సో బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్ ప్రజ్ఞ ఆన్సర్ ఇడ్లీ దోశ. యు శ్రద్ధ ఎనీథింగ్ విత్ పికిల్ ఓకే వేద డ్రై ఫ్రూట్స్ ఓకే ఓకే బాబీ గారు జనరల్ గా ఒక స్టార్ హీరో అంటే మన 7 స్టార్ హోటల్ నుంచి 5 తింటుంటారు కదా ఆర్డర్స్ పెద్ద పెద్ద మన నోరు తిరగని పేర్లు అవేమి కాదు ఆయనకి రెగ్యులర్ యూనిట్ లో తిరిగి అందరూ తినే ఫుడ్ తింటారు ఆయన. ఓకే తమన్ గారు మీ ఆన్సర్ ప్రాపర్ ఇంటి భోజనం. ఇప్పుడు నేను బాలకృష్ణ గారిని అడుగుతాను సార్ ఎవరి ఆన్సర్ కరెక్ట్ సార్ ఎవరి ఆన్సర్ కరెక్ట్ బాబీ గారు మీకు 1 పాయింట్ వచ్చింది యు గాట్ 1 పాయింట్ ఏమన్నావు ఏం ఐటమే చెప్పలేదు హైఫై ఫుడ్ ఏమీ కాదు ప్రొడక్షన్ ఫుడ్ అని చెప్పారు నేను ప్రొడక్షన్ ఫుడ్ నేను ఫస్ట్ మా ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా ప్రొడక్షన్ ఫుడ్ తింటా మా ఆవిడ తిడుతుంది నన్ను అదేంటి పక్కనే కదా వండి పంపిస్తాను మంచి హైజీనిక్ అని ఏంటి హైజీనిక్ ఇవాళ నేను ఇంత కుర్రాళ్ళలాగా ఉన్నాను లేకపోతే ఎంత హుషారుగా ఉన్నా ఇంకా కొట్టుకెళ్తున్నాను అంటే ఆ ఫుడ్ తినే ఇండస్ట్రీ ఫుడ్ తిని అంతే. వెరీ నైస్. అంటే బాబీ ప్రొడక్షన్ చేశాడు కాబట్టి హలో బికాస్ బాలయ్య గారు 5 times నా రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. వచ్చినప్పుడల్లా గ్రీన్ టీ తాగారు. మరి అది చెప్పడం నాకు అసలు గ్రీన్ టీ ఒక ఫుడ్ కాదు కదా సరే బికాస్ ఎందుకంటే నా స్టూడియో చల్లగా ఉంటుంది నాకు వచ్చింది ఒక పాయింట్ నీకు ఇంటి పేరు నందమూరి వచ్చింది గొడవ చేస్తున్నావు నాకు వచ్చింది ఒక పాయింటే. సరే సెకండ్ క్వశ్చన్ అండి ఫేవరెట్ కలర్ వైట్ ఆ కలర్ అని ఒకటి అడుగుతున్నాను యా బట్ కలర్స్ చెప్పొచ్చు కలర్స్ అంటే బ్లూ ఇష్టం బ్లాక్ ఇష్టం యు డోంట్ సే అంటే సరే ఐ విల్ మేక్ ఇట్ మోర్ స్పెసిఫిక్ ఓకేనా ఫ్రైడే రోజున సాటర్డే రోజు ఫేవరెట్ కలర్ గ్రీన్ బ్లాక్ ఓకే గ్రీన్ సాటర్డే మాత్రమే అడిగా బ్లాక్ షన్నీ బ్లాక్ ఎందుకు అడిగావు జస్ట్ జనరల్లీ అడిగాను అంటే అందరు ఈజీగా అందించేద్దాం ఆన్సర్ అదే he only doesn't know the answer for this. No, you are right. Hey, you're right, yeah. You get 1 point. Saturday is Make it a point to wear black. Black. You get 1. But not on Sundays. Not on Sundays. ఎందుకంటే ఒక చర్చ్ ఒక జరిగింది చెప్తాను నాకు అంటే మూల నక్షత్రం కాబట్టి మనకి అతి దేవతలు ప్రత్యర్థి దేవతలు ఉంటారు మాకు నిరుతి అంటాం నిరుతి అంటే నైరుతి సో సండే నాడు బ్లాక్ ఎప్పుడైనా చాలా డేంజర్ నాకు అది సండే ఆరెంజ్ నేనే కల బట్ నాట్ బ్లాక్ ఒకసారి వేసి ఇన్సిడెంట్ చెప్తాను రాక బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆదిత్య G69 ఆ రోజు నేను ఇంటి నుంచి బ్లాక్ డ్రెస్ చేసుకు వెళ్ళా మైండ్లో చెప్తా ఉంది వాళ్ళ సండే వద్దని వెళ్ళా లొకేషన్కి రాక ఆయన వచ్చాడు ఫస్ట్ టైం వచ్చాడు ఆయన అదే లాస్ట్ టైం కూడా మళ్ళీ రాలా ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కళ్ళ ముందే పడి నడువు ఇరిగింది నాకు ఫెల్ అండ్ హ్యాడ్ హెయిర్లైన్ ఫ్రాక్చర్ L5 హెయిర్లైన్ ఫ్రాక్చర్ టక్కని ఆయన కళ్ళ ముందే జరిగింది అమ్మో నేను వచ్చాను ఇది జరిగింది ఇక నేను మళ్ళీ రానని పారిపోయాడు మళ్ళీ మళ్ళీ సినిమా అయ్యేదాకా అంటే చెప్తే కలర్స్ సో అలా ఇప్పుడు బాబీ గారు మీకు ఒక పాయింట్ వచ్చింది ప్రజ్ఞ గారు మీకు కూడా ఒక పాయింట్ వచ్చింది వేరే వాళ్ళు కొంచెం స్పీడ్ అన్నారు బ్లాక్ అన్నారు నేను అన్నాను ఎడిటింగ్ లో తీసాను కాదండి ఇది అనక ముందే ఎడిటింగ్ లో తీసే ప్రక్రియ ఏంటంటే మాకు తెలియదు నాకు అర్థం కాలేదు మేబీ మీరు తీసేసి ఉంటారు మైండ్ ఓకే బాలకృష్ణ గారు మీతో డిస్కషన్స్ లో చెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైన సినిమా ఏదని చెప్పారు ఓకే ఎస్ మాయాబజార్ వీళ్ళిద్దరేంటి ఇక్కడ టై అయింది బాబీ మాయాబజార్ గుండమ్మ కథ నాన్నగారి అన్ని సినిమాలు ఫేవరెట్స్ ఆయన క్లాసిక్స్ ఒక క్లాసిక్ ఫిల్మ్ it's about this woman who goes crazy but he loves his father and she keeps the man captive kada misery na but father doctor she is a nurse adi kuda na మాయాబజార్ ఫేవరెట్ లేదా అంటే రకరకాలు ఉంటాయి సార్ ఇది చెప్పలేదు సార్ తమన్ గారు చెప్పండి పాస్ మళ్ళీ మేము ఎడిటింగ్ లో తీసేసామంటారు లేదు బాబు ఎడిటింగ్ జాగ్రత్త చూసి పాస్ అనేది ఉండాలబ్బా ఎలానా పాయింట్స్ రావు పాస్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరో ఒకళ్ళకి పాయింట్లు ఇవ్వాలి సార్ ఎవరికి ఇద్దాం పాయింట్లు వీళ్ళిద్దరూ మాయాబజార్ అన్నారు ఆయన గుండమ్మ కథ అన్నారు ఈయన పాస్ అన్నారు I took extra answer sheet and gave one more option అంటే ఏమేమో చెప్పాలి నేను నా ఎక్స్ప్రెషన్ చెప్పచ్చా చెప్పొచ్చు సార్ నాకు స్వతంత్రం ఉందా ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా నాకు వాకు స్వాతంత్రం ఉందా సార్ బాబీ గారు అన్నారు నాన్నగారు అన్ని సినిమాలు అన్నారు అది చూస్తున్నాం వాకు స్వాతంత్రం ఎలా ఉందో అవును ఎలా జర్నలిజము నాకుందా ఇండివిజువల్గా నాకు కాకపోతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో ఎవడన్నా తిడతాను ఎవడన్నా పొగుడతారు ఆ ఇష్టం చెడ్డోడు పొగుడతాను మంచోడు తిడతా
ఎవడు కాదంటాడు. సో ఇప్పుడు మనం సినిమా ఎవరికి ఇద్దాం సార్ పాయింట్ ఇప్పుడు? నాకు రామారావు గారు సీతారామ కళ్యాణం. రావణ షోడ్ యు నో వేర్ వాజ్ రావణ బికాస్ ఐ టెల్ యూ వై. విక్రమ్ దేశ్ పాండే గారు ఉన్నారు, రవి కాళే గారు ఉన్నారు, దివి ఉంది, అలాగే చాంద్రి చౌదరి, ఆయన మన సచిన్ గారు, రిషి కన్నడ రిషి. వా ఏం హైలైట్ అన్న, ఆయన ఎంత బాగా చేశాడు రిషి. పండిన అరే మాటలు సాలేకో అని మాట్లాడతారు, ఫోన్ చేస్తే ఇంట్రడక్షన్. మలయాళం యాక్టర్ కన్నడ చాకో. చాకో అది చెప్పారు, చాకో సెలక్షన్ అండి. అంటే పేర్లు కాదు, ఎవరైనా పేర్లు అనుకున్నాం నేను. మీరు చెప్పాలి డైరెక్టర్ గారు, మీ యాజ్ ఎ డైరెక్టర్. కొట్టేసిన సందీప్ రాజ్ అయ్యా ఆయన కిషన్ గారు ఎంపీ, ఇప్పుడు ఎంపీ గోరఖ్పూర్ ఎంపీ. మీ చాకో గురించి చెప్పాలండి. ఫస్ట్ హాఫ్ని మీన్ అంతసేపు ఇంటర్వెల్ వచ్చేదాకా బాబుడియోల్ గారు వచ్చేదాకా అలా హోల్డ్ చేసింది రవికిషన్ గారు. ఆయన కూడా కథ చెప్పగానే ఎగ్జైట్ అవటం. అవును, చాకోది కూడా మేము సర్ప్రైజింగ్లీ పెద్ద క్యాన్వాస్కి వెళ్దామని పెద్ద పెద్ద పేర్లు అనుకున్నాం. ఎందుకంటే నాగవంశీ గారి గురించి చెప్పాలి. మనోడు ఏంటంటే బాలయ్య గారితో 15 ఏళ్ళ నుంచి నా డ్రీము, ఏం చేసినా బిగ్గా చేయాలని కూడా ఫ్యాను. ఆత్మాభిమానంతో కూడిన అభిమానం. ఇలాగా ఖర్చు పెట్టేస్తాను నేను, నీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేస్తాను నేను, మా బాబుతో చేస్తాను సినిమా, నా అభిమాన నటులతో చేస్తాను. అదొకటి. నేనంటే అది పక్కన పెట్టబోయా బాబు, అది పెడితే మొత్తం ఇంకా ఎందుకు ఖర్చు, ఎప్పుడే చూసుకుంటా అంటే. అంతేనే కాదు, అది అయిన తర్వాత పెద్ద పేరు అనుకున్నాం, ఆల్మోస్ట్ అప్రోచ్ అవ్వబోతున్నాం. తర్వాత మాటల్లో ఎప్పుడు బాలయ్య గారికి చెప్తే ఫస్ట్ బాలయ్య గారు ఏది టక్ పని బయటపడరు. అంతా అయిపోయిన తర్వాత నాకు సాయంత్రం ఫోన్ చేశారు, బాబీ అది ఆ క్యారెక్టర్ అంత పెద్ద ఆయన అవసరం అమ్మా మనకి, మీరు చూడండి, నాకేదో ఇంకేదైనా కొత్తకి వెళ్తే బాగుంటుందేమో చూడండి మీరు. ఎందుకంటే కాస్టింగ్ అంతా చాలా బాగా కుదిరింది మన సినిమాలో, మీరంటుంది స్ట్రాంగ్గా ఉండాలి, ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు బాలయ్య గారు, మేబీ మనం బిగ్గాని ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఎవరో చూస్తున్నామా, లెట్స్ కొత్తగా ఎదురు చూద్దాం అని అప్పుడు మళ్ళీ చాకో గారి పేరు రిఫరెన్స్ తీసుకొచ్చి పంపించాం. అవునంగానే ఈయనెవరు బాగున్నారు అంటే తక్కువ ఎక్స్పోజ్ అయి ఉన్నారు బాబు ఖచ్చితంగా. అంటే ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, బాలకృష్ణ గారిని అరెస్ట్ చేయాలి, అప్పటికే హోల్ ఫిల్మ్ స్కై లెవెల్లో ఉంటుంది. బావా సో అక్కడ ఉన్నది నార్మల్ ఆర్టిస్ట్ అయితే కనుక నిజంగా ఆడియన్స్ సీరియస్గా తీసుకోరు. బాలకృష్ణ గారిని ఇక్కడ ఈడెవడరా అరెస్ట్ చేయడానికి అనే ఫీల్ రాకూడదు, బిలీవబిలిటీ రావాలి. సో అందుకనే ఫస్ట్ నుంచి అతను కనిపించే సీన్స్ అన్నీ ప్రాపర్గా స్టైలిష్గా అతనికి ఒక క్యారెక్టర్ పెట్టి అతను ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని డిజైన్ చేసుకుంటూ బ్యూటిఫుల్ బీజిఎం క్రియేట్ చేసుకుంటూ తన మీద నాకు వచ్చిన ఒకే ఆర్ఆర్లో వచ్చిన ఒకే కరెక్షన్ అన్న చాకో చూసుకో అన్న చూసుకో. అసలు బాలయ్య గారి గురించి బాబీ వరి అవ్వలే, తెలుసు ఎలానో అది న్యాయం జరిగిపోతుంది. మరి అన్న చాకో థీమ్ చూసుకో అదే ఇంపార్టెంట్. ఏంటి చాకో అని 2 చాక్లెట్లు పెట్టారు, టెన్షన్ అవ్వద్దు వచ్చేస్తుంది, అది లాస్ట్లో డిసైడ్ చేద్దాం, దాని గురించి వరి కాదని. ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా కరెక్ట్ చేశాం చాకో థీమ్ని, బికాస్ అది వెరీ ట్రికీ థీమ్. అండ్ అతను కూడా అలానే ఉన్నాడు, కొంచెం లేట్ బ్యాక్. అవును, పైగా సినిమా చూసేసి వచ్చిన తర్వాత కూడా మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తూనే ఉందండి, అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక గేమ్ ఆడబోతున్నాము, బాలకృష్ణ గారు ఒకవైపు, అందరూ ఇంకొక వైపు. బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు అడగబోతున్నాము, చూద్దాము ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో. హూ నోస్ బాలకృష్ణ గారు మోర్, ఇది ఓకే. ఎవరైనా కానీ ఇక్కడ చూద్దాం సార్, అది